వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గోటేటి నళిని గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రజెంట్ సమాజంలో ఈ యొక్క సహజీవనం అనేటువంటిది ఎక్కువైపోయింది. దీని యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయి, దేనికి దారితీస్తున్నాయి, వాటిని సక్రమంగా ఉండాలి అంటే ఏం చేయాలనే దాని మీద వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి మేడం. ఇప్పుడు ఉన్న సొసైటీలో యూత్ కానివ్వండి, పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఈ యొక్క సహజీవనం అనే కాన్సెప్ట్కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. వీటి వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. చాలా చూస్తున్నాం మనం. వివాహేతర సంబంధాలు కానివ్వండి, చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగాలు చేసేటువంటి మహిళలు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని వాటికి సహజీవనం అనేటువంటి పేరు పెట్టేసుకొని ఇది సుప్రీంకోర్టే చెప్పింది తప్పేం కాదు అనేది రీసెంట్గా మనం చూసాం. ఒక ప్రముఖ మహిళ రాజకీయవేత్త, ఇంకా చెప్పాలి అంటే చాలామందికి పాపులర్ అయినటువంటి వ్యక్తి కూడా ఇదేం తప్పు కాదు కదా, సహజీవనం చేయడం తప్పు కాదని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది అంటుంది. వీటిని మనం సమాజంలో దుష్పరిమాణాలు చాలా చూస్తున్నాం. మనం వాటి వల్ల జరిగేటువంటి అనర్థాలు చాలా చూస్తున్నాం. వీటిని మనం ఏ విధంగా చూడాలి, ఇటువంటి కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? చాలా మంచి అంశం తీసుకున్నారండి, చాలా అవసరం కూడా. ఇక్కడ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో దీన్ని రెండు భాగాలుగా చూడాలండి. ఒకటి, పెళ్లికి ముందు అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళు సహజీవనం ఉండటం ఒక పరిస్థితి. ఇద్దరిలో ఏ ఒక్కరైనా పెళ్ళైనా, లేకపోతే ఇద్దరికి పెళ్లి అయి ఉన్నా కూడాను, అంటే ఇతరుల వ్యక్తులతో, వేరే వేరే వ్యక్తులతో కాగా మళ్ళీ వీళ్ళిద్దరు కేవలం మేజర్లు అన్న ఒక పాయింట్ మీదట ఇద్దరు కలిసి ఉండటే దానికి సహజీవనం అన్న పేరు. ఇవి రెండు వేరే వేరే భాగాలు. ఎందుకంటే ఒకటి, మనకి సమాజం ఎప్పుడు మారుతూ ఉంటుందండి. అదైతే మనం కంపల్సరీ పెద్ద అక్షరాల్లో ఎప్పుడైనా రాసి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా సమాజం మారుతూనే ఉంటుంది. ఒకప్పటి కాలం అంటే ఆ ఒకప్పటి కాలం కూడా అంత ముందుటి కాలం కంటే అలా లేదు, అది మారుతూనే ఉంటుంది. అందులో భాగంగా సమాజంలో కుటుంబ వ్యవస్థ కానివ్వండి, వివాహ వ్యవస్థ కానివ్వండి, అసలు ఒక్కొక్కరి జీవన నైపుణ్యాలు కానివ్వండి, అన్నీ కూడా మారుతూనే ఉంటాయి. ఆహార వ్యవహారాలు, ప్రతి విషయం మారుతూనే ఉంటుంది. ఈ మారే క్రమంలో ఇప్పుడు మీరన్న అంటే ఒకప్పుడు కేవలం సృష్టిని ముందుకు కొనసాగించడం కోసం ఒక యువతి యువకులు కలిసి ఒక బంధం, అంటే ఒక కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ పేరు పెళ్ళి. దాని ఆబ్జెక్టివ్ సృష్టిని ముందుకు కొనసాగించాలి కాబట్టి, అంటే మనుగడ ప్రధానంగా ఒక బంధంలోకి వస్తే దానికి వివాహము అన్న పేరు పెట్టారు. రాను ఇప్పుడు మన ప్రపంచ జనాభా, దేశ జనాభా ఎంత పెరిగిందంటే ఇప్పుడు మనం పెద్ద సృష్టి కొనసాగించడం అసలు గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కొంతకాలం జనాలు ఆపేస్తే తప్ప కనీసం మేనేజ్ కూడా చేయలేనంత పాపులేషన్ వరకు వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని ఇప్పుడు అంత పయోస్గా, అంటే అంత పవిత్ర కార్యక్రమంగా చూసే దృష్టి అనేది మనకు అసలు ఎప్పుడో నుంచే తగ్గిపోయింది. ఒకటి పోను, ఈ పెళ్లి జరిగే పరిస్థితి కూడా మారిపోయింది. అంటే ఒకప్పుడు అష్టవర్షాత్ భవేత్ అని 8 ఏళ్లకే వివాహాలు చేసేవారు. ఆ అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత తీసుకెళ్లి కాపురాన్ని దింపేవారు. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయిలు పెద్ద మనిషి అయిన తర్వాత పెళ్లి చేసి చేయడం అనే పరిస్థితి. ఆ తర్వాత మనం చట్టాలు తెచ్చుకున్నాం, ఒక పర్టికులర్ వయసు వచ్చాక అని అనుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఒక పర్టికులర్ చదువు ఉన్న తర్వాతే పెళ్లి అన్నది వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చదువు మాత్రమే కాదు, చదువు అయ్యాక ఖచ్చితంగా ఎవరి కెరీర్ వాళ్ళకు ఉండాలి. అది ఆడైనా సరే మగైనా సరే వాళ్ళ కెరీర్ అంటూ వాళ్ళు ఎంచుకున్న తర్వాత అప్పుడు పెళ్లి అని. ఇలా మనం ఏం చేస్తారంటే జీవితంలో పెళ్లి అన్న ఒక విషయాన్ని ఏదైతే ఉందో అది స్లోగా వెనక్కి జరుగుతుంది, వయసు పెంచుకుంటూ పోతుంది. దాని నుంచి ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, అదొక చాలా కష్టతరమైన ఒక టాస్క్. అంటే అది జీవితంలో ఫ్లో. ఇప్పుడు పిల్లాడో పుట్టిన వెంటనే 21వ రోజు బారసాల అయిన వెంటనే 6 నెలలకి పాకేస్తారు. ఇదంతా ఒక క్రమంలో జరిగిపోతుంటుంది. ఇలా క్రమంలో జరిగిపోయేది వివాహ వ్యవస్థ కూడాను. ఇప్పుడు అలా కాకుండా దాని ఒక ప్రత్యేకమైన ఒక పెద్ద మైల్ రాయి లాగా చూస్తున్నప్పుడు ఏంటంటే, అలాంటి ఒక మైల్ రాయి అచీవ్ చేయాలంటే చూస్తున్న జనాలు కూడా దాన్ని చాలా సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఫైనాన్షియల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి, సోషల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా దానికి చాలా మనం రెడీగా ఉండాలి. అయిన తర్వాత అది ఎంచుకోవాలని దాని ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఎంత కష్టతరమైన అలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో మీరు అన్నారు, ఆర్థికంగా, సామాజికంగా, ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా సంసిద్ధత కోసం అని చెప్పేసి చూస్తున్నారు అన్నారు. ఈ అన్ని పాయింట్స్ లో నైతికతని కోల్పోతున్నారు కదా? ఒక రకంగా కోల్పోతున్నారు. ఎందుకంటే శారీరక సంబంధము అనేది ఒక జీవితానికి ఒకటే అనే ఒకటి ధర్మం చెప్తుంది. అది ఏ ధర్మమైనా కానివ్వండి, ఓ ధర్మం చెప్తుంది. లేదా కనీసం ఒకసారికి ఒకటే అనైనా చెప్తుంది. కనీసం మాట్లాడుకోవాలంటే 1 at a time.
ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అది లేదంటే నైతికంగా చాలా దిగజారుతుంది. అందులో అయితే వేరే ఆలోచన వేరే లేదు. అయితే అసలు ఆ శారీరక సంబంధం వాజ్ ద లాస్ట్ థింగ్ టు డూ. అంతకుముందు అంటే చివరిగా చేయగలిగిందా అది ఈ ముందు ఈ కార్యక్రమం అంతా దానికి ధర్మం, దానికి ఇది కుటుంబ వ్యవస్థ అంటే ఇవన్నీ యాడ్ అయ్యి ఉండే. ఇప్పుడు ఏంటంటే ఈ పెళ్లిని ఇంత పెద్ద విషయంగా చూసేటప్పటికి ఈ లోపల వయసు అనేది వస్తూ ఉంటుంది, మనసు కోరికలు అనేవి నార్మల్ గా జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఈ పెళ్లి అనేది ఒక పర్మనెంట్ డిసిషన్ కాబట్టి నాకు నచ్చిన వ్యక్తే కావాలి. నాకు నచ్చిన వ్యక్తి కూడా మరి నాకు నచ్చినట్టే ఉంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటారన్న గ్యారంటీ ఏముంది? కాబట్టి ముందు అసలు ఎక్స్పెరిమెంటల్ గా కొన్ని నెలలు ఆ వ్యక్తితో కలిసి ఉంటే అప్పుడు ఇద్దరు నచ్చినట్టుగా ఉంటే అప్పుడు దాని పెళ్లిలోకి అంటే అది ఒక కాంట్రాక్ట్ లాగా మాట. మీరు ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్ళారని అనుకోండి, కొంతమంది చూస్తే ఫలానా ఐస్ క్రీమ్ అని కొనిగి అడిగి కొని తినేస్తారు. కొంతమంది అలా కాదు, చూడండి ప్రతిదీ టేస్ట్ చేయించు అంటూ ఇదొకటి తిని చూసి మొత్తానికి 10లో చూసుకొని వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి కొనుక్కొని తింటారు. ఐస్ క్రీమ్ విషయంలోనే మనం అసలు అంటే ఇవాళ తినొచ్చు ఐస్ క్రీమ్, రేపు తినొచ్చు, ఎల్లుండి తినొచ్చు. అలాంటి దానికే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే ఆలోచించి టేస్ట్ చూసి మాత్రం వెళ్ళడం లేదు. అలాంటిది పెళ్లి అన్నది మాత్రం ఎలా డైరెక్ట్ తీసేసుకుంటాం డెసిషన్ అని చెప్పేసి ఈ లివింగ్ టుగెదర్ అన్న కాన్సెప్ట్ ప్రాసెస్ లో భాగంగా అయిపోయింది అనమాట. అది అంటే ఇది ఒక స్టెప్ అన్నట్టుగా అయిపోయి కంపల్సరీ ట్రై చేయాలి. అంటే మనిషి నచ్చడం, మనిషితో టైం స్పెండ్ చేసి కలుస్తూ ఉంటూ తెలియడం కూడా కాదు. ఒక ఇంట్లో ఉన్న తరువాతే అసలు ఒక కుటుంబం ఒక స్పేస్ ని కానివ్వండి, ఒక జీవితాన్ని కానీ ఎంతవరకు పంచుకోగలుగుతాము అనేది కూడా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లికి వెళ్దాము అనే దానికి ఈ లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇది అసలు యువకులకి ఇద్దరికి పెళ్లి కాని సందర్భంలో. ఇంకొకటి మీరు అన్నది పూర్తిగా అది నిర్మోహమాటంగా అక్రమ సంబంధం అని అంతకుముందు మాట్లాడేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇద్దరు మేజర్లు కలిసి ఒకవేళ ఉన్నా కూడాను దాన్ని సహజీవనం అంటారు అని. ఇలా సహజీవనంగా జీవిస్తుంటే ఎన్ని సహజీవనాలు కుదురుతాయి? ఒకసారి ఇప్పుడు ఒక పెళ్లి జరిగినప్పుడు అంటే ఒక వివాహ బంధంలో ఉన్నప్పుడు ఇంకొకరితో వారు జీవితం కొనసాగిస్తుంటే దాన్ని అక్రమ సంబంధం అని చెప్పినప్పుడు ఒక క్లారిటీ ఉంది. అవి ఇంకెన్ని వచ్చినా అన్ని అక్రమ సంబంధాల కిందే లెక్క వస్తాయి. మరి ఇప్పుడు ఒక పెళ్లిలో ఉంటూ ఇంకొకళ్ళతో కలిసి ఉంటే అది సహజీవనం అంటే మరి ఇంకా ఎన్ని సహజీవనాలు ఉండొచ్చు ఉండకూడదా? లేకపోతే ఒక పెళ్లి ఒక సహజీవనం ఓకేనా? లేకపోతే ఒక పెళ్లి 3-4 సహజీవనాలు ఓకేనా? మరి చట్టం వీటన్నిటికి కూడా సమాధానాలు చెప్పాలి కదా, సమాధానాలు చెప్పాలి. ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ కంట్రోల్డ్ థింగ్స్ కాదు కాబట్టి ఎక్కడికక్కడ మనం చట్టాలు చేసుకుంటూ పోతున్నాం. ఏంటంటే సహజీవనంలో పుట్టిన పిల్లలకి తండ్రి ఆస్తి పైన హక్కులు ఉన్నాయా లేదా, సహజీవనంలో ఉన్న భార్యకి ఎంతవరకు హక్కులు ఉన్నాయి అని మనం కేవలం ఆర్థిక పరమైన వాటికి సమీకరణాలు చేసుకుంటూ ఒక సిస్టమ్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప ఇది నైతికత కానీ వాళ్ళ మానసికంగా దీని మీద కానీ సోషల్ స్కిల్స్లో కానీ ఇది ఎలా వాళ్ళ జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాలు అది చట్టం పని కాదు, చట్టం చేసుకుంటూ పోదు. సమాజం ఎవరికి కూడా కూర్చొని నువ్వు ఇలాగే ఉండు అని చెప్పదు కాబట్టి సమాజము చేయడం లేదు. సో అందరూ చేతులు ఎత్తేసేటప్పటికి ఇది ఇప్పుడు ఇలాంటి ఒక గజిబిజి పరిస్థితి ఉంది. కుటుంబంలో పెద్దలు చెప్తే వినే పరిస్థితులు ఇప్పుడు ఏ ఇంట్లోనూ లేవు. కాబట్టి ఇప్పుడు మనం ఇంత ప్రశ్నార్థకరమైన ఇంత కన్ఫ్యూజియస్ స్టేట్ గత ఒక 10-15 సంవత్సరాలుగా క్రితము అసలు ఈ వీటి గురించి ఇంత సీరియస్ గా అవుతుందని కానీ ఇది ఇలాంటి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి క్రియేట్ చేస్తుందని కానీ సమాజంలో అసలు రిలేషన్షిప్స్ అంటే బాంధవ్యాలకు సంబంధించి అసలు ఇన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయని కానీ అది భారతదేశంలో ఉంటాయని కానీ ఎవరు ఊహించనే లేదు. మేడం ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే విలేజ్ల నుంచి అంటే పేరెంట్స్ దగ్గర నుంచి చదువు నిమిత్తమో లేకపోతే ఉద్యోగ నిమిత్తమో సిటీలకి పట్టణాలకి వచ్చేటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇటువంటి లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్కి వెళ్తున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్. అవునండి. ఇప్పుడు పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా బయటికి వచ్చిన తర్వాత లివింగ్ టుగెదర్లో ఉండి ఒక అబ్బాయితోటి ఒక అమ్మాయితోటి కలిసి జీవించి కలిసి శారీరకంగా కూడా కలిసి ఉండేటువంటి పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. పొరపాటున వాళ్ళకి ఒక పిల్లలో అబ్బాయి అమ్మాయి పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఒక పెళ్లి కాకముందేటువంటి ఒక అబ్బాయిని అమ్మాయిని కన్నటువంటి పేరెంట్స్ పరిస్థితి ఏంటి, దీనికి ఎటువంటి తీసుకోవాలి మేడం? అవునండి, ఇది చాలా అదే అండి మీరు అన్నట్టు ఇప్పుడు ఇది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఏంటంటే వేరే ఊర్ల నుంచి వచ్చినా కూడా లేదా ఇక్కడే ఉన్నా కూడాను ఒక వయసు వచ్చేటప్పుడు ఇప్పుడు వాళ్ళ శరీరంలో వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పటి నుంచి కూడా ఇతర జెండర్ పైన అంటే మరొక యువత అయితే యువకుల మీద, యువకులైతే యువతుల మీద, ఇప్పుడైతే ఇంకా యువతుల మీదే యువకుల మీదే అని కూడా మాట్లాడుకోవాలి. అన్ని రకాలవి వస్తున్నాయి కాబట్టి శారీరకపరమైన ఆకర్షణ, శారీరకపరమైన కోరికలు అనేవి సహజంగానే శరీరానికి ఉంటాయి. అవి వస్తూనే ఉంటాయి. అది అవునన్నా వస్తాయి, కాదన్నా వస్తాయి. ఇది ఒక అంశం.
కానీ కుటుంబం అనేది నేను నిర్మించుకోవాలా లేదా, నా పేరుతో కొనసాగే, అంటే నా ఇంటి పేరుతోనో లేకపోతే నా తల్లిదండ్రుల యొక్క మనుగడ, వాళ్ళ జీవితానికి వాళ్ళదంటూ ఒక ఎగ్జిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఉనికి అంటారు చూసారా, ఒక ఉనికి ఉంటుంది. ఆ ఉనికి కొనసాగటం కోసం మన కుటుంబ వ్యవస్థ అనేది ఉంది. ఆ ఉనికి కొనసాగింపుకి నేనుగా, ఈ జనరేషన్లో నా పాత్ర ఏంటి, నేను దాన్ని ఎంతవరకు కొనసాగించాలి, ఈ స్థాయికి ఆలోచన వచ్చేంత వరకు కూడాను ఈ కుటుంబము లేకపోతే భార్య లేదా భర్త అనే వాటి గురించి ఆలోచించకూడదనే అంటాను నేనైతే. ఎందుకంటే అదే కొనసాగింపు. మన భారతదేశంలో అసలు కుటుంబ వ్యవస్థ ఉన్నదే కొనసాగింపుగా. ఓ తాతగారు 70 ఏళ్ళకి చనిపోవచ్చు, కానీ శారీరకంగా చనిపోతారే తప్ప ఉనికి అయింది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనవడు ఏ పని చేసినా అదిగో తాతగారి పోలిక అంటారు. అంటే మనవడి జీవితంలో తాత ఇంకా బతికే ఉంటాడు. అలాంటి ఒక ప్రబలమైన కుటుంబ సిస్టమ్ మనకుంది, వ్యవస్థ మనకున్నది. అలాంటప్పుడు మనం అంత ధార్మికంగానో అంత సాంస్కృతికంగానో దాన్ని అంత వెల్ కన్స్ట్రక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదో మనము ఆకర్షణకున్న ప్రతి వాళ్ళని కూడా వాళ్ళని పార్ట్నర్గాను లేకపోతే వాళ్ళని కుటుంబంలో ఒక వ్యక్తిగాను, యాక్చువల్గా వీళ్ళు కుటుంబంలో వ్యక్తిగా కూడా చూడడం లేదు. ఇప్పుడు మీరే అన్నట్టు ఒక డిగ్రీ అమ్మాయో లేదా ఒక ఇంజనీరింగ్ అబ్బాయో ఇంకోళ్ళకో ఎవరినైనా ఇంకొకళ్ళతో ప్రేమలో పడినా శారీరక సంబంధం పెట్టేసేసుకొని పూర్తిగా భాగస్వాములాగా జీవితాన్ని చేసుకున్నా కూడాను మళ్ళీ వీరి జీవితంలో వారి ఇద్దరూ కూడాను సమానమైన భాగస్వాములు, అంటే భార్యాభర్తల పొజిషన్లో చూసుకోవడం లేదు. వాళ్ళు చూసుకోకుండానే మిగిలిన అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. దీనివల్ల రకరకాల నష్టాలు వస్తున్నాయి. ఒకటి, శారీరకంగా వాళ్ళు రకరకాల ఇబ్బందులకి గురి అవుతున్నారు. తర్వాత ఏమవుతుందంటే మానసికంగా కూడా దీని తాలూకు ఛాయలు తర్వాతి సంబంధాల మీద ఉంటాయి. వీళ్ళు బ్రేకప్ చెప్పినంత సులభం కాదు. ఆ ముందు వ్యక్తితో వాళ్ళు సంబంధం బాంధవ్యాలు పెట్టుకున్నప్పుడు సైకలాజికల్గా అంత ఈజీ కాదండి. ఎందుకంటే చిన్న మాటలో చెప్పాలి అంటే అందరూ విభిన్న మనస్తత్వాలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక సమయంలో ప్రేమలో ఉన్నారు, లేకపోతే ఒక సమయంలో రిలేషన్షిప్లో ఉన్నారు అనుకుందాం. అమ్మాయి కొన్ని విషయాల్లో కొన్ని మంచి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. అబ్బాయి కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒక నెగిటివ్ పాయింట్ బాగా హైలైట్ అయ్యి వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు కానీ అతనిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏమై మైండ్లో ఉంటాయిగా. అది మంచి మాట కావచ్చు, కేర్ కావచ్చు, ఫైనాన్షియల్గా బాగుండటం కానివ్వండి, ఇలా ఏవో ఒక పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ ఇంకొద్ది రోజులకి ఇంకొకళ్ళతో సంబంధం అవ్వచ్చు, ఏదైనా కానీ రిలేషన్షిప్లో ఉన్నారని అనుకుందాం. అది సిచ్యువేషన్షిప్ కావచ్చు, డేటింగ్ కావచ్చు, సహజ లివింగ్ టుగెదర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త వ్యక్తికి ఇంకో సెట్ ఆఫ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు మళ్ళీ కొత్త సెట్ పర్సన్తో పాజిటివ్స్తోనూ నెగిటివ్స్తోనూ డీల్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. ఈ డీల్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో అవి ఇంతకుముందు రిలేషన్షిప్ వ్యక్తి చాలా బాగా నిర్వహిస్తూ అది వాళ్ళకి ఖచ్చితమైన పాజిటివ్ రిలేషన్ అయితే వీళ్ళకి మళ్ళీ రిగ్రెట్ అనేది ఉంటుంది. కంపారిజన్ స్టార్ట్. అతను అలా చేసేవాడు, మాట్లాడేవాడు, సెన్సిబుల్ గా ఉండొచ్చు. కొంతమంది చాలా సెన్సిటివ్ గా సింపథెటిక్ గా ఉండే వ్యక్తి అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళకేదో విపరీతమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఏవో ఉన్నాయని అని అనుకుందాం. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అమ్మాయి అతన్ని వదిలేసింది అని అనుకుందాం. కానీ అతను చాలా సెన్సిటివ్ పర్సన్. అసలు అమ్మాయికి జలుబో తుమ్మో దగ్గో వస్తే కూడా అతను రాత్రంతా మెలుకొని మరి అమ్మాయిని జాగ్రత్తగా చూసే వ్యక్తి అని అనుకుందాం. ఇప్పుడు ఏదో ఆ కారణాలకి అది పోయింది. కానీ తర్వాత వచ్చిన వ్యక్తి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కెరీర్ పట్ల ధ్యాస ఉంది, ఫోకస్డ్గా ఉన్నాడు, జీవితంలో ముందుకెళ్తున్నాడు. కానీ అంత సెన్సిటివ్ పర్సన్ కాదు. జలుబు వచ్చిందా ట్యాబ్లెట్ వేసుకో, జ్వరం వచ్చిందా ఓకే పడుకో అని చెప్పి వెళ్ళిపోయే రకం అని అనుకుందాం. అప్పుడు ఈమె ఖచ్చితంగా ఆ ముందు తాలూకు ఛాయలు అనేవి వస్తాయి. ఇలాంటివే సైకాలజీ కౌన్సిలింగ్లో చూస్తున్న కేసెస్ ఇవే. ఇది ఇలానే థియరీ అని నేను చెప్పడంలా, ఇలాగే జరుగుతుందని నేను చెప్పడంలా, ఇలాంటి కేసెస్ కనిపిస్తున్నాయి మనకి. అంటే ఏదైనా మన సిమ్టమ్స్ బట్టేగా. ఇప్పుడు కరోనా లాంటిది ఒక కొత్త ప్రపంచానికి అంతకుముందు తెలియని ఒక రోగం వచ్చినప్పుడు మనం ఏం చేసాం, సిమ్టమ్సే పోల్చుకొని ఈ రోగం తాలూకు లక్షణాలు ఇవని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సహజ జీవనం వల్ల వస్తున్న రకరకాల సమస్యలు కాబట్టి ఈ సమస్యల్లో ఉన్న సిమ్టమ్స్ మనం చూస్తున్నాం. దీన్ని బట్టి దీనివల్ల ఇలా జరుగుతుందని కొంతకాలాన్ని మనం కూడా ఓ థియరీ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం చూస్తున్న సిమ్టమ్సే పునాదులు అవుతాయి మనకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. మేడం ఇప్పుడు సైకాలజిస్ట్గా ఇప్పుడు మార్పు అనేది సహజం మేడం. ప్రతి దాంట్లో కూడా మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకప్పుడు ఆడపిల్లలకి చదివేవద్దు అనుకున్న నుంచి చదువుకోవాలని నుంచి, చదువు నుంచి చదవడమే కాదు తన కాలమే తను నిలబడాలని, ఒక ఉద్యోగం ఉండాలనుకోవటం, తనకంటూ ఒక ఆస్తి ఉండాలనుకోవటం, ఇవన్నీ ఒక కాలక్రమేణా వచ్చాయి కదా. ఈ క్రమంలో మేడం ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు 8 సంవత్సరాల నుంచి 8 yearsకి అమ్మాయి పెళ్లి చేసుకునే దగ్గర నుంచి
28 కాదు 30 దాకా పోయినాయి ఇప్పుడు. పోయింది. అవును. 30 years దాకా ఇప్పుడు అయింది. ఈ క్రమంలో మీరు అన్నట్టుగా ప్రకృతి సహజంగా ఉండే ప్రకృతి ఇచ్చేటువంటి బాడీ పెరుగుతూ ఉంటుంది, కోరిక పెరుగుతూ ఉంటాయి కదా. ఈ క్రమంలో వాళ్ళు ఒకప్పట్లాగా సతీ సావిత్రి లాగానో సీతాదేవి లాగానో పవిత్రంగా ఉండటం అనేది పాసిబిలిటీ అనేది తక్కువ ఉంది కదా యాక్చువల్గా. సో దాన్ని మనం ఏ విధంగా చూడాలి? వాళ్ళకి అంటే ఫిజికల్ నీడా నైతికత అనేది మనం చూస్తే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? మనం ఇక్కడ మనం ఒక నిజం ఒప్పుకోవాలండి. ఏంటంటే తెలుగులో పాత సామెత ఉంది, నోరుగాలిని పిల్లి మజ్జిగ ఊదుగు తాకుతుందని. 8 ఏళ్లప్పుడు ఒక పిల్లని ఒక కుటుంబం మా కోడలు అని తెచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత నుంచి ఇంట్లోకి తెచ్చేసుకున్నప్పుడు సమానంగా తన బిడ్డల్లాగానే ఆ కుటుంబంలో చేర్చుకొని ఆ అమ్మాయి అక్కడే పెరిగి అసలు పుట్టింట్లో కంటే కూడా మెట్రినింట్లోనే ఎక్కువ కాలం, అంటే అక్కడ 8 సంవత్సరాలే, ఇక్కడ ఉండేది 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికేవారు. అంటే ఆమెకు అసలు తల్లిదండ్రుల జ్ఞాపకాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. మొత్తం అత్తగారు మామగారు వీళ్ళే కుటుంబంగా పెరుగుతుంటే ఆ అమ్మని కూడా అలాగే కలుపుకొని ఆ కుటుంబాలన్నీ అలా ఉన్న పరిస్థితులు. ఇప్పుడు ఎప్పుడైనా సరేనండి ఒక సిస్టమ్ సేఫ్గా ప్రాపర్గా ఉన్నప్పుడు ఎవరు ఆ సిస్టమ్ని చెడగొట్టుకోరు. మీకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, చల్లగా ఉంది, ఏసీ బాగుంది, సేఫ్గా ఉంది, అన్నీ బాగుంది, మీకు కావాల్సిన భోజనం అన్నీ ఇక్కడ వస్తాయి, మీరు ఇక్కడ నుంచి లేవరు. ఎవరు ఈ సిస్టమ్ని చెడగొట్టుకోరు. ఎప్పుడైతే స్త్రీలని బాగా ఇబ్బంది పెట్టి అణగదొక్కి వాళ్ళని ఇప్పుడు మీరన్నట్టు అమ్మాయి ఇలా తీసుకొచ్చి భర్తనే నమ్ముకొని ఇంట్లో ఉండి సపర్యలన్నీ చేసి పిల్లల్ని పెంచుకుంటూ చేసుకుంది. కానీ మరి అంతే కట్టుబడితో మగవాళ్ళు కూడా ఉండాలిగా. కానీ వారు అక్కడో కుటుంబం ఇక్కడో కుటుంబం పెట్టి రకరకాల వేశ్యల దగ్గరికి వెళ్ళి నాశనం చేసి ఇంట్లో ఉన్న స్త్రీని చులకనగా చూసి వీళ్ళు వారి వల్ల ఇబ్బంది పడి చివరికి రూపాయి కూడా లేకుండా ఇబ్బంది పడి అలా ఎన్ని చూసాం మనం. చేసినప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తన జీవనాధారం ఏంటి అని తను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పోషణ బాధ్యతని ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు సరిగ్గా నిర్వహించినప్పుడు, దాన్ని సరిగ్గా చేయనప్పుడు మరి నా పరిస్థితి ఏంటి అని అమ్మాయి ఆలోచించుకోవాల్సి వచ్చింది. నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటున్నప్పుడు వృత్తి కానీ పని కానివ్వండి, చదువు అనేది ఆలంబన అయింది, జ్ఞానోదయానికి కూడా ఆలంబన అయింది. ఆ చదువు అలా వచ్చింది. మరి చదువుకున్న తర్వాత ఒక తరంలో ఏమన్నారు, చదివిన వెంటనే పెళ్లి చేసేసారు. వేసేసి నువ్వు నీ మొగుడితో పాటు ఉండమ్మా, ఆయనతో పాటు అక్కడ వీలైనది ఏదో నువ్వు చదువుకో అన్నారు. మరి మనం అలా సమయంలో కూడా మన అమ్మాయిని చదువుకున్నట్టుగా ఆమెకు కాన్ఫిడెంట్ గా జీవితం ఉండగలిగేలా ఇవ్వగలిగామా? లేదు. మళ్ళీ అక్కడ కూడా అన్యాయం జరిగింది. చదువున్నా పక్కన పెట్టేసేసి ఆ అమ్మాయిని ఇంట్లోనే చాకరీ చేసేసి మళ్ళీ అలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. అప్పుడు ఏమయ్యారు, అలా వద్దు, వచ్చిన వాడు ఉద్యోగం చేయించుకుంటాడు లేదో గ్యారంటీ లేదు కాబట్టి నీ ఉద్యోగంలో నువ్వు ఉంటూ వెళ్తే సంపాదించే వాళ్ళని ఎవరు చెడగొట్టుకోరు కాబట్టి నువ్వు ఉద్యోగం కూడా తెచ్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకొని. ఇప్పుడు ఇవన్నీ మార్పులు ఎవరు తెస్తున్నారు? సమాజంలో స్త్రీల మీద జరుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కదాన్ని అడ్రస్ చేసుకుంటూ పోయేటప్పటికి మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. సో ఈ మార్పులన్నీ కూడా ఎవరో కూర్చొని తెచ్చినవి కాదండి. ఒక్కొక్క ఇబ్బంది కట్నాల వల్ల వేధింపులు, కాల్చేయడాలు, చంపేయడాలు, కాదని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపించేసేసి వేరే పెళ్లి చేసేసుకోవడాలు, అమ్మాయినే కంటుంది కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుని అబ్బాయికి ఇన్ని అన్యాయాలు కొన్ని తరాలుగా కొన్ని దశాబ్దాలుగా జరిగాయి. కాబట్టి ఒక్కొక్క ఇబ్బందిని అడ్రస్ చేస్తూ పోయేటప్పటికి మనకు ఒక్కొక్క మార్పు వచ్చి ఇప్పుడు మనం చూస్తున్న అలాంటి మార్పు వచ్చింది. అయితే ఒకటి మీరన్నట్టు శారీరకంగా ఇప్పుడు కోరికలు అనేవి ఏవైతే ఉంటాయో లేకపోతే శారీరకమైన మార్పులు ఏవైతే ఉంటాయో అవి అందరికీ సహజంగానే ఉంటాయి. ఉన్నప్పుడు ఇక్కడ పవిత్రత అనేది కూడా అమ్మాయి స్త్రీ శరీరానికి మాత్రమే కాదు, పవిత్రత అనేది పురుషుడికి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్త్రీ పిల్లల్ని కనే ఒక సిస్టమ్ ఆమెకు ఉంటుంది కాబట్టి అది క్లియర్గా బయట కనిపిస్తూ ఉంటుంది. బేరింగ్ ద బేబీస్ అనే రూపంలో అది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంతా దాకా ఎవరి వల్ల తల్లి కాకపోతే పవిత్రురాలును, తల్లి అయితేనేమో అపవిత్రురాలు అనే ఒక పిచ్చి డెఫినేషన్ మనం కూడా సినిమాల ప్రభావం వల్ల కానీ దేని వల్ల కానీ మనం చేసుకుంటూ వచ్చాం. కరెక్ట్ గా గుర్తు చేశారు. ఈ సినిమాల ప్రభావం, సినిమాలో కూడా ఈ సహజీవనం కానివ్వండి, ఈ యొక్క ఒకే దగ్గర కలిసి అమ్మాయి కలిసి ఉండటం సో తప్పు కాదు అన్నట్టుగా సింపుల్ క్యారెక్టర్, ముఖ్యంగా క్యారెక్టర్ వర్జినిటీ అనేది పెద్ద విషయం కాదు, అదే బూతు, అది వర్జినిటీ ఏంటండి నాన్ సెన్స్ అనే పరిస్థితికి సినిమాలలో చాలా ఎక్కువ చూపించడం, దాని ప్రభావం సమాజం పట్టడం జరుగుతూ ఉంది కదా. దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు అన్నారు చాలా కరెక్ట్ మాట. ఇప్పుడు పవిత్రత అన్న మాటకు ఒకవేళ ఇంగ్లీష్ లో వెతుక్కుంటే ఏమైనా వర్జినిటీ అంటే కన్యత్వం, పవిత్రత అంటే ప్యూరిటీకి వర్జినిటీకి డైరెక్ట్ కనెక్షన్ ఉండేది అంతకుముందు. ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ ఉందని కూడా మనం చెప్పడానికి లేదు. ప్యూరిటీ అనేది మానసికమైనది అన్నారు. మానసికమైనది అంటే ఏంటి? ప్యూరిటీ ఎప్పుడు అంటే ఒక సమయంలో ఒకరితో మాత్రమే బంధంలో ఉండటం మాత్రం
ప్యూరిటీ ప్రస్తుతానికి దాన్ని అలా మీనింగ్ మారి తీసుకొస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అది వర్జినిటీతో సంబంధం లేదు. కాబట్టి ఈ వర్జినిటీ అనేది కోల్పోవడం అనేది చాలా వాళ్ళ జీవితంలో అది వాళ్ళ పర్సనల్ విషయంగా కన్సిడర్ చేసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒక అమ్మాయి ఎదిగే క్రమంలో ఆమె ఎప్పుడు వర్జినిటీ మొదటిసారి కోల్పోతుంది అనేది ఆమె డెసిషన్. అతని జీవితంలో అతను ఎప్పుడు చేస్తాడని అతని డెసిషన్ లా మారిపోయింది ఇప్పుడు పూర్తిగా వాళ్ళ ఇండివిజువల్ జర్నీ. కాబట్టి నువ్వు వర్జిన్వా కాదా అని అడగటం కూడా చాలా పెద్ద తప్పు అయిన పరిస్థితుల్లో వచ్చాయి ఒకటి. రెండోది ఇంకా దీనికి ఇంకాస్త 4 అడుగులు ముందుకెళ్ళి జోకులు వేసుకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇంకా వర్జిన్వా, 25 ఏళ్ళు వచ్చినా నువ్వు ఇంకా వర్జిన్వా ఏంటి, ఇంకా నువ్వు వర్జినా? ప్రముఖమైన సినిమాల్లో కూడా మనం హీరోయిన్ అలా అడగడం మనం చూసాం అన్నమాట. అంటే వర్జినిటీ ఒకనొక సమయానికి కోల్పోకపోతే అది చాలా తప్పు విషయంలా కనిపిస్తుంది. చాలా కాలేజెస్ లో నువ్వు ఇంకా కమిట్ అయ్యేది ఎవరితో అనేది ఎవరు లేరా నీకు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ రిలేషన్షిప్ లోకి వెళ్ళడం అనేది ఎవరి ఇండివిజువల్ చాయిస్ అన్న పాటల మీద మనం ఉండగలిగితే అని మనమే అంటుంటే మరి అది వాళ్ళకి పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయంగా వదిలేసేయాలి. దట్ షుడ్ నాట్ బి ఏ టాపిక్ దట్ షుడ్ బి డిస్కస్డ్. అంటే 10 మందిలో జోకులు వేసేసుకొని కాకపోతే తక్కువగా చూసేసి అయిపోయినంత మాత్రాన్ని చాలా పెద్ద తోపు తురుముఖాన్ లాగా చేయడం, మరి ఇది మానుకోవాలిగా మనం. ఎందుకంటే మనమే డిఫైన్ చేసాము ఇది ఒక ప్యూర్ పర్సనల్ విషయం మనం. మరి పర్సనల్ విషయం అన్నప్పుడు మళ్ళీ దాన్ని మనం ఒక వ్యక్తి కెపాసిటీస్తోనో ఒక వ్యక్తి ఫన్ జీవితం అంటే చాలా ఆనందకరమైన హ్యాపెనింగ్ జీవితం లాగా ఉంటే ఇలా ఇన్ని రిలేషన్షిప్స్ ఉండి ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటే చాలా ఫన్ అండ్ హ్యాపెనింగ్ జీవితం అన్నట్టు, ఏమీ లేకపోతే పప్పు శుద్ధలా ఉన్నా అది మళ్ళీ మనమే ఎలా మాట్లాడతాం అంటే మనమే 2 నాలికలతో మాట్లాడినట్టు కదా. అది వాళ్ళ పర్సనల్ విషయం పర్సనల్ విషయంగా వదిలేయాలి. అది మనం ఇలాంటి మాట మాట్లాడు. ఇలాంటి ఒక భయంకరమైన కన్ఫ్యూజన్ స్టేట్ లో యాక్చువల్గా యువకులు ఉన్నారండి. యువకులు ఇప్పుడున్నంత కన్ఫ్యూజన్ స్టేట్ మరి ఇప్పటి వరకు అంటే రిలేషన్షిప్స్ కి సంబంధించి ఇంత పూర్వం ఎప్పుడు అంటే కనీసం ఇతర అంటే ఒక మొగుడు 2-3 కాపురాలు అంటే 2 ఆడవాళ్ళనో 3 ఆడవాళ్ళనో పెళ్లి చేసేసుకున్న అతను వాళ్ళ భార్యలు కూడా ఇంకొంచెం క్లారిటీతోనే ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు యువకులున్న కన్ఫ్యూజన్ తో పోలిస్తే ఎందుకంటే ఈ డెఫినేషన్స్ అన్ని కూడాను ఏది పర్సనల్, ఏది సోషియల్, ఏది కుటుంబ ఫ్యామిలీ పరమైనది, ఏది సంస్కృతి పరమైనది, ఏది ధర్మము, ఏది దేశానికి చూపించేది, వీటన్నిటిపైన మనము ఉన్న గీతల్ని చెరిపేసుకున్నాము. కొత్తగా ఇప్పుడు మనం డెఫినేషన్స్ చేసుకోలేకపోతున్నాము. ఎక్కడ గీత గీసుకోవాలో ఎవరికి అర్థం కావడం లేదు. అందువల్ల వచ్చిన కన్ఫ్యూజన్ ఇది. మేడం ఒకటి క్లియర్గా ఇప్పుడు ఉన్న జనరేషన్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక 25 years అనుకుందాం, 25 years ఏజ్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, పెళ్లి అంటే ఈ అమ్మాయికి పెళ్లికి ముందు చాలా అఫైర్స్ ఉండొచ్చు, ఈ అబ్బాయికి అమ్మాయిలతో చాలా అఫైర్స్ ఉండొచ్చు, కానీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సో వాళ్ళు మెంటల్గా సైకాలజికల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి మైండ్ సెట్ తోటి పెళ్లి చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు సైకలాజికల్ గా వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ లోనో దేంట్లోనో వచ్చి కూర్చున్నా కూడా ఐడియల్ పరిస్థితుల్లో ఏంటి అంటే ఆమె తన గతానికి సంబంధించి ఏ ఇతర రిలేషన్షిప్స్ తాలూకు ప్రభావాలు కానీ వాటి మెమరీస్ కానీ వాటి తాలూకు విషయాలు ఏమీ కానీ మోసుకొని ఈ కొత్త రిలేషన్షిప్లోకి అడుగు పెట్టకూడదు. సేమ్ వే అతను కూడాను పూర్వం తనకి ఎలాంటివి ఉన్నా కూడాను వాటి తాలూకు ఛాయలు కానీ వాటి తాలూకు ఏవి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏవి మోసుకుంటూ వస్తూ మళ్ళీ ఈ రిలేషన్లో పెట్టకూడదు. ఎవరికి కంపారిజన్ కాకుండా చక్కగా ఫ్రెష్గా ఈ రిలేషన్షిప్గానే మొదటి అడుగు, 2వ అడుగు, 3వ అడుగు ఇద్దరూ కలిసి వేసుకుంటూ వెళ్ళాలి అనేది ఐడియల్గా జరగాల్సిన పరిస్థితి. ఇది మాట్లాడుకోవాలి వాళ్ళు కూడా. మరి నిజానికి ఇలాగే జరుగుతుందా అంటే మనం సైకాలజీలో చెప్తాం 6 ఏళ్ల లోపులో లేకపోతే ఒక బిడ్డ 6 ఏళ్ల లోపు 10 ఏళ్ల లోపు వాళ్ళ బాల్యం ఏదైతే జరుగుతుందో ఆ బాల్యం తాలూకు విషయాలు వాళ్ళ జీవితం మొత్తం మీద ప్రభావితం చూపిస్తాయనేది సైకాలజీలో చాలా బేసిక్ విషయం. బాల్యం తాలూకు ఛాయలు సైంటిఫిక్ కూడా అదే కదా మేడం, మైండ్ మెదడు మీద ఉంటాయి అనేది. మరి 6 ఏళ్ళు 7 ఏళ్ల బాల్యం తాలూకు విషయాలే జీవితం మీద ఉన్నప్పుడు మరి యవ్వనం తాలూకు విషయాలు జీవితం మీద ప్రభావం ఉండదా? ఆ తర్వాత ఒక అడల్ట్గా అయిన తర్వాత తీసుకునే నిర్ణయాలు కానీ చేసే పనులు కానీ భావాలు కానివ్వండి మరి ఇంకేమైనా అవి మరి తర్వాత జీవితంలో ఉండవా? వీటన్నిటి ఛాయలు ఉంటాయనుకున్నప్పుడు మధ్యలో ఒక ఫేజ్ కొన్ని రిలేషన్షిప్స్ మాత్రం ఉండకుండా మొత్తం బ్లాక్ బోర్డ్ తుడిపేసినట్టు నీట్గా తుడిపేసుకొని వెళ్ళాలి అంటే అది ప్రాక్టికల్గా ఎంతవరకు కుదురుతుంది ఎంతవరకు కుదరదు అనేది కుదరద్దు అనేది మనం స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎవరికి అర్హత లేదు. పక్కన తీసేద్దాం. కనీసం
ఇలా వెళ్తున్న వాళ్ళైనా ఆలోచించుకోగలగాలి, నేను దీంట్లో ఎంతవరకు మోసుకు రాగలను, మోసుకు వెళ్ళలేను. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ఇప్పుడు ఒక వ్యక్తి సామాజికంగా యాక్టివ్గా ఉంటారు, ఒక వ్యక్తి సైకలాజికల్గా యాక్టివ్గా ఉంటారు, ఒక వ్యక్తి ఎమోషనల్గా యాక్టివ్గా ఉంటారు. ఇలా ఒక్కొక్క మనిషికి ఒక ట్రైట్ ఉంటుంది. నా ట్రైట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను రిలేషన్షిప్స్ని ఎంత సీరియస్గా తీసుకుంటాను, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను దానికి అన్న దాన్ని బట్టి నేను ఎంతవరకు ఫోకస్ చేయగలను, ఎన్నిటిని నేను బేర్ చేయగలను, ఎన్నిటిని నేను బేర్ చేయలేను అనేది ఎవరికి వాళ్ళు కనీసం ఒక అడల్ట్హుడ్లోకి వచ్చిన తర్వాత ఆలోచించుకోగలి. ఇందాకటి మీ ప్రశ్న అడిగారు చూసారా, 30 ఏళ్ల వరకు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోకపోతే శారీరకంగా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడేమో తొందరగానేమో ప్యూబర్టీకి వచ్చేస్తున్నారు. అంటే అమ్మాయిలు చాలా ఎర్లీగా ప్యూబర్టీలోకి వచ్చేస్తున్నారు, లేట్గా తల్లులు అవుతున్నారు. ఇప్పుడు ఎవ్రీ టైము వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఒక ఉమెన్ జీవితంలో, ఒక స్త్రీ జీవితంలో మొత్తం లైఫ్ టైంలో ఎన్ని ఎగ్స్ రిలీజ్ అవుతాయి అనేది ఆమెకంటూ ఒక కౌంట్ ఉంటుంది, ఆమె శారీరక సౌష్ఠవం మీద ఆధారపడి. ఇప్పుడు ఎర్లీగా అయిపోతున్నారు, ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ తల్లులు అయ్యే టైంకి ఎన్ని ఎగ్స్ అయిపోయినాయి, ఇంకా ఎన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే బ్యాంక్ లాంటివి ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు 10,000 తీస్తుంటే మీ దగ్గర 1,00,000 ఉంటే మీరు ఎన్నిసార్లు తీయగలుగుతారు, 10 లక్షలు ఉంటే ఎన్నిసార్లు తీయగలుగుతారు, ఈ లెక్కౌట్ ఉంటుంది కదా. కష్టం అవుతుంది. దానికి కూడా కొత్త కాన్సెప్ట్ వచ్చారు అనుకోండి, ఎగ్స్ అందుకే ఫ్రీజ్ చేసి పెట్టుకోండి అంటున్నారు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లే కాదు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అని ఫైనాన్షియల్ గా ఎలా అయితే పెరుగుతున్నాయో అదే అంటున్నాను. ఎప్పుడు ఒక సమస్య వస్తే ఆ సమస్యని అడ్రస్ చేయడానికి ఒక పద్ధతిని ఎంచుకుంటాం. ఆ పద్ధతి భాగం అయిపోతుంటుంది. దాన్నే మనం సమాజం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, అన్ని మారిపోయినాయి అని ఎందుకు అంటామంటే అది ఏదో దాన్ని అడ్రస్ చేస్తూనే వస్తుంటుంది. ఊరికనే బాగున్న దాన్ని అయితే చెడగొట్టుకుని ఏదో తక్కువ రావండి. ఇప్పుడు అందరూ అన్నా తిట్టిన, ఇప్పుడు యువకుల్ని తిట్టేసినా కూడాను మీరు ఎట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు కాదు. మరి నిజంగా తల్లిదండ్రులు చూపించిన పెళ్లిళ్ళే చేసుకొని తల వంచుకొని చేసుకున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారుగా. మరి వాళ్ళని సరిగ్గా చూసుకున్నారా భర్తలు, లేదా అత్తమామలు సరిగ్గా చూసుకున్నారా, వాళ్ళ కాపురాలను వాళ్ళని సరిగ్గా చేయనిచ్చారా? అవ్వలేదు కదా. తగలపెట్టేసిన వాళ్ళు ఉన్నారు, మగుడు అలాగే చేశాడు, లేకపోతే సొంత తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి కూడా ఒక అమ్మాయి చక్కగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటే అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు, అంటే ఒకతే అమ్మాయి ఉంటే అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు కూడా అమ్మాయికి సరిగ్గా పెళ్ళైనా కూడా పాత్రం చేయకుండా ఏదో గొడవలు పెట్టి తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి మాత్రమే వీళ్ళకి. ఇలాంటి కేసులు కూడా చూస్తున్నాం కదా మనం. ఎక్కడ అమ్మాయిని అయితే ప్రశాంతంగా ఉండేవట్లేదండి. ఒకప్పుడైనా ఇప్పుడైనా సరే ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, ఇది అండి ఈరోజు నళిని గారితో డిస్కస్ చేసిన విషయాలు. ఏదైతే ఇప్పుడు మనం సొసైటీలో జరుగుతుందో ఆ ప్రాబ్లమ్స్ మీద చాలా చక్కగా వివరించారు. మరో టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.